భారీ వరదలతో అమెరికా అల్లకల్లోలమవుతోంది. ప్రధాన నగరాలు ఇప్పుడు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. న్యూయార్క్తో సహా అమెరికాలోని ఈశాన్య ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. అనేక ప్రాంతాలను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. దీంతో రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. గ్యాస్ స్టేషన్లు, సబ్వే లైన్లు, ప్రధాన రహదారులన్నీ మునిగిపోయాయి. ఇల్లు, ఆఫీసుల్లోకి వరద నీరు వచ్చి చేరటంతో ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించింది. విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. వాతావరణ హెచ్చరికలతో విమాన రాకపోకలు ఆలస్యమయ్యాయి. న్యూయార్క్, వాషింగ్టన్, బాల్టిమోర్, నవాక్, న్యూజెర్సీ, వర్జీనియా వంటి అనేక ప్రాంతాలలో అధికారులు వరద హెచ్చరికలు జారీ చేశారు. స్టేటన్ ఐలాండ్, మాన్హట్టన్లోని కొన్ని ప్రాంతాల్లో మోకాళ్ల లోతుకు పైగా వరద నీరు అక్కడి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసింది. న్యూయార్క్ నగరంలో కొన్ని మెట్రో సేవలు నిలిపివేయగా మరికొన్నింటిపై తీవ్ర ప్రభావం పడింది. మాన్హట్టన్ మెట్రో స్టేషన్ను వర్షపు నీరు ముంచెత్తింది. కొంతమంది ప్రయాణికులు నీటిని తప్పించుకోవడానికి ట్రైన్లోని సీట్లపై నిలబడ్డారు. మరోవైపు న్యూయార్క్లో వాహనాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. డ్రైవర్లకు రెస్క్యూ సిబ్బంది సహాయం చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. న్యూజెర్సీలో వరదల కారణంగా బస్సులు, రైళ్లు ఆలస్యంగా నడిచాయి. ఆకస్మిక వరదలు, భారీ వర్షాల కారణంగా న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మర్ఫీ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. పౌరులు ఇళ్లలోనే ఉండాలని, అనవసరమైన ప్రయాణాలను నివారించాలని సూచించారు.